హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వైబ్స్. స్పైసీగా బిర్యానీ తిని బోరు కొట్టినప్పుడు ఒకసారి కమ్మగా ఇలా కొబ్బరన్నం చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కొబ్బరికాయను ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి కొబ్బరి పాలను తీసుకోండి. మీరు తీసుకున్న బియ్యాన్ని ఏదైనా గిన్నెతో కొలుచుకుని కడిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గరిటె నెయ్యి, ఒక గరిటె నూనె వేసి వేడైన తర్వాత 4 యాలకులు, 6 లవంగాలు, జాపత్రి, 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, కరివేపాకు వేసి పది పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఒక గిన్నె బియ్యానికి 1 గిన్నె కొబ్బరి పాలు, 1 గిన్నె వాటర్ వేసి 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరిగించుకోండి. కొబ్బరి పాలు మరిగిన తర్వాత కడిగి పెట్టిన బియ్యం, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని మూత పెట్టుకోండి. వాటర్ ఇలా దగ్గర పడిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మగా కొబ్బరన్నం రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.